ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య ఘననామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? ప్రతిరోజు కూడా ప్రభువు మనలను ఆదరించి ధైర్యపరుస్తూ కృప చూపుతూ నేనున్నాను అని మనలను వెన్నుతట్టి నడిపిస్తున్నారు కదా. ఎంత గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు రక్తము వలన మనకి ఈ భాగ్యము అనుగ్రహింపబడి ఉన్నదని మరొకసారి యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. దేవుడు మన ఎడల చూపిన దయ, ఆయన కృప, శాశ్వతమైన ఆయన ప్రేమకై ఎంతైనా మనము రుణస్థులమే. బ్రతుకు కాలమంతా కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవుని కొరకు మన ప్రాణాత్మ దేహములను బలిపీఠము మీద సమర్పించి పానార్పణముగా పోయబడినా కూడా దేవుడు మన ఎడల చేసిన దాని అంతటికి మనము చేసిన త్యాగమైన, భక్తి అయినా, విశ్వాసమైన, నిరీక్షణైన, మనము దేవుని యందు నిలిపే శ్రద్ధ, భక్తులైన కొంచెముగానే కనబడుతున్నాయి. ఎందుకంటే మనలాంటి అభాగ్యులను ఆయన ప్రేమించి, మనము ఒకప్పుడు అభాగ్యులముగాను, దేవుని కృపకు అపాత్రులుగాను, దేవునికి బహుదూరముగాను బ్రతికుచున్నప్పుడు కూడా మనలను ఆయన విడిచిపెట్టక, త్రోసివేయక, ఒక తండ్రి తన పిల్లల ఎడల ఎలాంటి మమకారము కలిగి ఉంటాడో, ఎంత ప్రేమ జాలి కలిగి ఉంటారో, ఎంత బాధ్యత కలిగి ఉంటారో, అట్టి ప్రేమ చేత ప్రభు మనలను ప్రేమించారు కదా. కనుక మనము ప్రేమింపక మునిపే ఆయన మనలను ప్రేమించిన దేవుడు. ఇంత గొప్ప ప్రేమామూర్తి అయిన యేసుక్రీస్తు ఘననామమునకు మహిమ చెల్లించుదుముగాక. ఆమేన్. ఎలయనగా ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నీవు దేనిని గూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఆశపడుతున్నావో విశ్వాసముతో పలుకుదాం. తృప్తిపరచి ఉన్నావయ్యా అని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎందుకంటే మనలను, మన ఆశను ఎరిగిన దేవుడు మనకి ఏది ఏ సమయంలో కావాలో అవన్నీ సిద్ధపరిచి, మనము అడిగిన వాటికంటే కూడా, మనము ఊహించిన ఊహంతటికంటే కూడా అత్యధికముగా గొప్పవిగా మన ఎడల జరిగిస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆశపడిన నా ప్రాణమును తృప్తిపరిచి ఉన్నావు అని దేవునికి థ్యాంక్స్ చెబుదుముగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గత సంవత్సరము, గత కాలము, గడిచిన సమయములో ఏదైతే నీవు పొందలేకపోయావో, ప్రార్థించి ఆశపడి నిరాశపడిపోయావో, వాటన్నిటికీ ప్రతిఫలము నిశ్చయముగా ఈ నూతన సంవత్సరములో నా దేవుడు ప్రారంభించి ఉన్నాడు. విశ్వసించిన వారి జీవితంలో దేవుని గొప్ప కార్యములు చూచుదురుగాక. ప్రార్థించాను, దేవునిని అడిగాను, పొందలేకపోయాను అనే నిరాశను విడిచిపెట్టి, నేను అడిగిన వాటికంటే అత్యధికముగా నా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు ఈ దినమున నా జీవితంలో ఏదైనా చేయగలడు అని విశ్వాసముతో ముందుకు అడుగులు వేయుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. నీ పిల్లలు ఏదైతే ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో, ఆశిస్తున్నారో, కాంక్షిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో ప్రతి కార్యములనైనా వారి ఊహకు మించి మీరు చేయబోతున్నారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మనుషులుగా మేమైతే నా తండ్రి అడిగిన వాటిని మరిచిపోతామేమో, మేము అడిగిన వాటిని మరువని దేవునిగా ఏ సమయంలో మాకేది కావాలో సమకూర్చుచున్న దైవమా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఏదైతే ప్రార్థిస్తున్నారో నాయన, అడుగుతున్నారో, ఆశపడుతున్నారో ప్రతి మంచి కార్యమును మీరు ఇదిగో ఈ దినమే సఫలపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ప్రార్థించుచుండగానే మీ జవాబు వారి వాకిటను నిలుచునుగాక, వారి హృదయములను తట్టునుగాక, వారి కుటుంబములలో ఆశీర్వాదము ప్రారంభించబడునుగాక.
కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను సమర్పిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, వారి నిరాశ నుండి లేవనెత్తండి అయ్యా. వారి నిట్టూర్పు తొలగిపోవునట్లుగా దీవించండి నాన్న. వారి కన్నీటిని నాట్యముగా మార్చుమని వేడుకుంటున్నామయ్యా. వారి నిర్జీవతనాన్ని అయ్యా మీరు తొలగించి గొప్ప జీవముతో మీరు నింపి ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచి మీ ఘననామమునకు సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానము రిసీవ్ చేసుకొని విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసిన వాటికి దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదండి. మనము గత సంవత్సరంలోనైనా గడిచిన కాలంలో మనము చేసిన ప్రార్థనలైనా దేవుని యందు ఉంచిన విశ్వాసమైన ఎప్పటికీ అది వ్యర్థంగా పోదు. కానీ కొంచెం ఏదైనా ఆలస్యమైనప్పుడు మనము నిరీక్షణను కోల్పోక నా దేవుడు రైట్ టైంలో అనుగ్రహించువాడని విశ్వసించుదుముగాక. ఆమెన్.